నమస్కారం. చాలామంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద వార్త ఇది. అదేంటంటే రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ డ్రైవ్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అవును, ఆమోదం లభించింది. అసలు ఈ భారీ నోటిఫికేషన్లో ఏముంది? దీని పూర్తి వివరాలేంటో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సంఖ్య చూడండి, 22,000. ఇది ఏదో చిన్న నంబర్ అస్సలు కాదు. ఏకంగా 22,000 గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అనుమతి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పెద్ద శుభవార్త అనే చెప్పాలి. ఈ ఆమోద నోటీస్ కూడా ఎప్పుడో కాదు, అధికారికంగా డిసెంబర్ 12, 2025న రిలీజ్ అయింది. సో ఇది రాబోయే భారీ రిక్రూట్మెంట్కు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. అంటే ఏంటి, ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సిన టైం వచ్చేసిందని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ భారీ రైల్వే రిక్రూట్మెంట్ గురించి మనం కొంచెం లోతుగా చూద్దాం. ఈ ప్రకటన అసలు దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఎలాంటి అవకాశాలను తీసుకురాబోతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. చాలామందికి ఆర్ఆర్బీ గ్రూప్ డి లేదా లెవెల్ 1 అంటే ఏంటో తెలుసు. తెలియని వాళ్ల కోసం చెప్తున్నా. ఇవి ఇండియన్ రైల్వేస్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు. మొత్తం రైల్వే సిస్టమ్కి ఇవి వెన్నెముకలాంటివి. అంటే ఈ జాబ్స్ కేవలం ఒక ఉపాధి మాత్రమే కాదు, ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ కెరీర్కి ఇదొక మంచి స్టార్టింగ్ పాయింట్. సరే, మరి ఈ 22,000 వేకెన్సీస్ అన్నారు కదా, అందులో ఏ పోస్టులున్నాయి, వాటి బ్రేక్డౌన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మొత్తం వేకెన్సీస్లో ఎక్కువ భాగం ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అంటే 11,000 పోస్టులు. ఆ తర్వాత పాయింట్స్ మ్యాన్ బి అంటే 5,000 పోస్టులు ఉన్నాయి. అంటే దాదాపు 16,000 ఉద్యోగాలు ఈ రెండు కేటగిరీలోనే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి రైల్వేస్ ఫీల్డ్ లెవెల్ ఆపరేషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. సరే, పోస్టులు బావున్నాయి. మరి వీటికి ఎవరు అప్లై చేయొచ్చు? దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్. దాన్నే అర్థం చేసుకుందాం. చూడండి, దీనికి కావలసిన బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పాసవడం అంతే. దీనివల్ల చాలామందికి ఇదొక గొప్ప అవకాశం. ఎవరైనా ఇండియన్ సిటిజన్, మేల్ లేదా ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ లాంటివి చేసి ఉంటే వాళ్లకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇది గత నోటిఫికేషన్ను బట్టి మనం వేస్తున్న అంచనా. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది. అదే ఓబీసీ వాళ్లకైతే మరో 3 ఏళ్లు అంటే 36 ఏళ్ల వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్లకైతే 5 ఏళ్ల రిలాక్సేషన్ అంటే 38 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు వీళ్లంతా ₹250 కడితే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ₹250 మొత్తం వెనక్కొచ్చేస్తాయి. ఫుల్ రీఫండ్ అన్నమాట. మిగతా వాళ్లు అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు 500 కడితే వాళ్లకు ₹400 రీఫండ్ అవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి హాజరవ్వాలి. ఇది ఎగ్జామ్ రాయడాన్ని ఎంకరేజ్ చేసే ఒక మంచి స్టెప్. సరే, అర్హతలన్నీ సరిపోయాయి అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. ఈ జాబ్ సంపాదించాలంటే ఒక 4 దశల ప్రయాణం ఉంటుంది. ఆ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజ్లను ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీని ప్యాటర్న్ చూస్తే మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. టైమొచ్చి 90 నిమిషాలు. సబ్జెక్టులు చూస్తే జనరల్ సైన్స్, మ్యాథ్స్కు చెరో 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 30 మార్కులిచ్చారు. అంటే దీనికి వెయిటేజ్ ఎక్కువ. ఇక జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి 20 మార్కులు. ఇక్కడ 2 చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ అవుతాయి. సో ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండోది, ఒక మంచి విషయం, ఈ ఎగ్జామ్ను తెలుగుతో సహా మన రీజనల్ లాంగ్వేజెస్లో కూడా రాసుకోవచ్చు. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ సీబీటీ క్లియర్ చేస్తే నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ. గుర్తుంచుకోండి, ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీని మార్కులు ఫైనల్ సెలెక్షన్కు కలపరు. మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి వేర్వేరు టాస్కులు ఉంటాయి.
మేల్ క్యాండిడేట్స్ 35 కేజీల బరువును 2 నిమిషాల్లో 100 మీటర్లు మోయాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 20 కేజీల బరువును అంతే టైంలో మోయాలి. ఇక రన్నింగ్ విషయానికొస్తే మేల్స్ 1000 మీటర్లను 4 నిమిషాల 15 సెకండ్లలో, ఫీమేల్స్ అదే దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చెయ్యాలి. ఓకే, ప్రాసెస్ అంతా బావుంది. కానీ అసలు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన టైంలైన్ ఏంటి? ఆ ముఖ్యమైన తేదీలేంటో ఇప్పుడొక్క లుక్ ఏద్దాం. ఈ టైమ్లైన్ చూడండి. డిసెంబర్ 12, 2025న వేకెన్సీస్ అప్రూవల్ నోటీస్ వచ్చింది. ఇక అసలైన నోటిఫికేషన్ ఈ డిసెంబర్ 2025 చివర్లో గాని లేదా జనవరి 2026లో గాని రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా బలంగా ఉన్నాయి. అంటే టైం దగ్గర పడుతుందన్నమాట. అవును, అఫీషియల్ నోటిఫికేషన్ డిసెంబర్ 2025 ఎండింగ్ లేదా జాన్యువరి 2026లో వస్తుందని మనం గట్టిగా ఆశించవచ్చు. అంటే ఉద్యోగ ప్రకటన మనకు చాలా దగ్గరలోనే ఉంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయాలి, ఆలస్యం చేయకూడదు. సో మన ముందిప్పుడు ఒక క్లియర్ పాత్ ఉంది, ఒక పెద్ద అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రిపరేషన్లో మనం వేయాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటి? దాని గురించి ఆలోచించాలి.